ఈ నెల 3వ తారీఖు ట్రాక్టర్ రిపేర్కి వచ్చింది. అశోకు నేను ట్రాక్టర్ వేసుకుని బాగు చేసుకోవడానికి దప్పలగూడి అడ్డ రోడ్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఆకుల సాంబశివరావు మిల్ దగ్గర ఎల్లింగ్ షాప్ ఉంటే ఆడ చేపిస్తున్నాము. ఓడదీసిన తర్వాత కొన్ని సామాను కావాల్సి వస్తే నేను గుంటూరు వచ్చాను. నేను గుంటూరు వచ్చిన తర్వాత అశోక్ ఒక్కడే అక్కడ ఉన్నాడని చెప్పి బొన్నిగిల నాగమల్లేశ్వరరావు 5గురిని అక్కడికి పిలిపించుకుని వాళ్ళ తండ్రి మీద దాడి చేసాము, ఇతని మీద దాడి చేయాలనే ఆలోచనతో అక్కడికి వచ్చి ఆ అబ్బాయి చుట్టే తిరుగుతుంటే తను ప్రాణం మీదకొచ్చి ఇతని దగ్గర ఏ ఆయుధాలు లేవు, ట్రాక్టర్ తాళాలు తప్ప. అతని మీద దాడి చేయబోయే ముందు ఇతను కాస్త బలంగా ఉన్నవాడు కాబట్టి వాళ్ళ మీద అనుకోకుండా అక్కడ జరిగింది. దాన్ని బాబు అమ్మడి రాంబాబు, అమ్మడి మురళీకృష్ణ, పేరి నాని, మీ ముగ్గురికి మన్నవ గ్రామాన్ని గురించి మీకు ఏమి తెలుసు? 2019లో నా చేలో నేను పనిచేస్తుంటే బొనిగిల నాగమల్లేశ్వరరావు 40 మంది జనాన్ని తీసుకుని నా మీదకు వచ్చి దాడి చేశాడు. 40 మంది జనం నన్ను కొట్ల. బొనిగి నాగమల్లేశ్వరరావు 2 దెబ్బలేసినాక ఈ 40 మంది నా చుట్టూ కమ్మి దాడి చేశారు. చేసిన తర్వాత నేను అక్కడే చనిపోయానని చెప్పి జేసీబీ తీసుకొచ్చి కుంట తీసి పూడి చేస్తానికి రెడీ అయ్యావు. ఆ చేను ఊరంపట కాబట్టి ఒక ఆడకూతురు చూసి జనాన్ని అరిసి గోల చేసి ట్రాక్టర్ వేసి పంపిస్తే నన్ను తీసుకుని మన రమేష్ హాస్పిటల్కి తీసుకొస్తే నేను కోమ నుంచి బయటపడేదానికి దరిదాపుగా 20 రోజులు పట్టింది. పడ్డ తర్వాత 41 రోజు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు కూడా నా చేతులు నాకు పని చెయ్యవు. దానివల్ల ఈ అమ్మడి రాంబాబు, అమ్మడి మురళీకృష్ణ, నాగమల్లేశ్వరరావు లేకపోతే బాబురావు ఏమయ్యాడని పలుకులు పలుకుతారు. అవి వగలాడి పలుకులు కాదు. మీరేదన్నా చేయాలంటే రాజకీయంగా చేయండి. ధూళిపాల నరేంద్ర కుమార్కి ఈ వచ్చిన గొడవకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని శవరాజకీయం చెయ్యొద్దు వైసీపీ నాయకుళ్ళు. ఇలాంటి శవరాజకీయం చెయ్యాలి అంటే మీ జగన్మోహన్ రెడ్డిని సంపుకుని చేసుకోండి. అది గ్రామంలో ఉండదు కాబట్టి వాళ్ళు ఇతని మీద దాడి చేయడానికి వచ్చారు కాబట్టి అనుకోకుండా జరిగింది. నా మీద దాడి చేసినప్పుడు 20 రోజులకి అరెస్ట్ చేశావు. ఏ పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోవాలా? ఇవాళ అనుకోకుండా జరిగిన దానికి ఇవాళ జరిగిన 2 గంటలకే పోలీసు వారు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని రిమాండ్కి పంపించారు. మీరేదో పోలీసులు అనుకూలంగా ఉన్నారు. ధూళిపాల నరేంద్ర కుమార్ చేయించాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ మీకు మెలిగే బ్రెయిన్ లేని ఆయన కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి మంచి చేయాలంటే ధూళిపాల నరేంద్ర కుమార్ మీలాంటి వాడు కాదు కదా. బాబు మురళీకృష్ణ, సత్తినిపల్లిలో నీ చరిత్ర ఏంటో మాకు తెలుసు. ఒక రెడ్ల అమ్మాయిని ఏం చేస్తే మీ అన్న వచ్చి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. అది ఒక్కసారి ఆలోచించు. నువ్వేదైనా చెయ్యాలంటే పార్టీ పరంగా చేసుకో. శవరాజకీయం చెయ్యొద్దు.